నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రేపటి నుంచి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఈ నెల 30 వరకు పలు రాష్ట్రాల్లో జోరుగా వానలు పడతాయన్న వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. భారీ వర్షాల దృష్ట్యా ఢిల్లీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాజ్కోట్, సూరత్, గిర్ సోమనాథ్, అహ్మదాబాద్, భుజ్, వాపి, భరూచ్, వల్సాద్, జునాగఢ్ జిల్లాలు నీట మునిగాయి. భారీ వర్షాలు వరదల ధాటికి జనజీవనం స్తంభించింది. ఇటు మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నాసిక్ నీట మునిగింది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు, ఆకస్మిక వరదలతో రాంబాన్, నస్రీ, బనిహల్, జమ్మూ, శ్రీనగర్ రహదారులపై కొండచర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెహర్, T2 టన్నెల్, మారోడ్ టన్నెల్ మూసుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం తలెత్తుతోంది. భారీ వర్షాలతో రాజస్థాన్లోని సికార్, దుంగార్పూర్, మౌంట్ అబూ, ప్రతాప్గఢ్ జిల్లాలు ఆగమాగమవుతున్నాయి. జైపూర్, జైసల్మేర్, గ్వాలియర్, షియోపూర్, టోంకోల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో పంజాబ్, హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో అమృత్సర్, లూధియానా, పాటియాలా, పఠాన్కోట్, మొహాలీ, చండీగఢ్, బటిండాలు తడిసి ముద్దవుతున్నాయి. హర్యానాలోని అంబాలా, హిసార్, కర్నాల్, నార్నాల్, గురుగ్రాములు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే మరో 2 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.